మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఆత్మలు శాంతించాయని టీడీపీ నేతలు అన్నారు. జగన్ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై పార్లమెంటు వేదికగా గలం విప్పుతామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని జనసేన ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. సారా ఇలాంటి మందును తాగి చాలా మంది చనిపోయారు. మా మొగుళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన దానికి మా మనశ్శాంతిగా ఉంది అని చెప్పి చాలా మంది మహిళలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ చెప్తా ఉంది, అన్న గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి మా మొగుల్ని చంపేయడం జరిగింది. మాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా ఏదైతే వాళ్ళంతా దోచుకున్నారో ఆ ఆస్తిని అంతా బయటికి కక్కించి మాకు ఏదైనా న్యాయం చేయమని చెప్పండి అని చెప్పేసి ఈ రోజు మహిళలు అడుగుతా ఉన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుని ఏదైతే అన్యాయమైన మహిళలు ఉన్నారో వాళ్ళకి కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకుంటున్నారు కానీ దాని నుంచి కూడా స్కామ్ వినూత్న పద్ధతిలో జరిగింది. ఆబ్వియస్లీ దీని గురించి మనం పెద్ద ఎత్తున చర్చించాలి, పెద్ద ఎత్తున మాట్లాడాలి. 3,000 కోట్లు 3,500 పైగా అయిన స్కామ్ గురించి తప్పకుండా దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి. పశుగ్రాసం పైనే 100 కోట్ల కంటే చిన్న స్కామ్, దాని గురించే పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తప్పకుండా దీని గురించి మాట్లాడాలి. లిక్కర్ కుంభకోణంకి సంబంధించి కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలంటారా? ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎట్లా చూస్తారు? చట్టం పని తన చట్టం చేసుకుంటాం.